ఆ సినిమాలలో చూసేదే పెద్ద పెద్ద టన్నెల్ని ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేస్తున్నా బాబాయ్. మన బైక్ మీద మనం రైడ్ చేస్తే టన్నల్లో ఉంటుంది మజా, ఆ వేరే ఫీల్ అంతే అది. ఎవరు లేడు, ఒక్కనే పోతున్నా. టన్నెల్లో కూడా ఎవరు లేడు రా, ఒక్కటే జీవితం, సోలో ట్రావెలర్. దిస్ ఈజ్ మై జర్నీ, ఎస్ఏ జర్నీ. సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రీనగర్ ఆగయా, జమ్మూ టు శ్రీనగర్. జమ్మూ తవీలో వైష్ణవి ధామ్లో ఉన్న డార్మెటరీ దొరికింది, ఏసీ డార్మెటరీ. ఈజీనే, మొత్తం అమర్నాథ్ యాత్రలే. మనం పోయేది కూడా ఆడికే ఇప్పుడు. బట్ నేను శ్రీనగర్ నుంచి వెళ్తున్నా, శ్రీనగర్ టు పహల్గామ్. నేను వచ్చింది అమర్నాథ్ యాత్ర కోసం. సో ఫైనల్గా వచ్చింది అమర్నాథ్ యాత్ర కోసమే. ఇండియా మొత్తం తిరిగింది ఈ బండి వేసుకొని. మనకు వీళ్ళు బాగా సపోర్ట్ చేసిర్రు అబ్బాయి. టైట్ అయ్యి చలో రే భయ్. ఇక ఇది వైష్ణవి ధామ్, ఇది జమ్మూ రైల్వే స్టేషన్. మీకు యాత్ర రిజిస్ట్రేషన్ కావాలంటే ఇట్లా కూసబెడతారు వాళ్ళని. ఈడకంటే ఆల్మోస్ట్ ఆన్లైన్లో చేసుకోవడం బెటరు, వచ్చి రోడ్ల మీద కూర్చోవడం కంటే. హాయ్, హలో, నమస్తే. ఈరోజు మన రైడ్ ఫ్రమ్ జమ్మూ టు శ్రీనగర్. జమ్మూ తవి రైల్వే స్టేషన్ దగ్గర అమర్నాథ్ రిజిస్ట్రేషన్ కోసం పడిగాపులు కాస్తున్నారు అబ్బాయి. ఈజీ ప్రాసెస్ ఏంటంటే వీళ్ళు రిలీజ్ చేసిన డేట్కి ఒక 1 month బిఫోర్ ఆన్లైన్లో చేసుకోవడం చాలా బెటరు. ఆఫ్లైన్ అయితే ఇంకా ఈజీ, చాలా అంటే చాలా ఈజీ. ఆఫ్లైన్లోనే జస్ట్ వాళ్ళు ఇచ్చిన లిస్ట్లో హాస్పిటల్కి వెళ్ళి ఆ టెస్ట్ చేయించుకుంటే 1 dayలో అయిపోతుంది. ఇక్కడికి వచ్చి ఆ రోడ్ల మీద ఎండలో కూసబెడతారు రిజిస్ట్రేషన్ కోసం. సావ కొడతారు ఆడ అందరినీ. పొద్దున్నే 4 లేపుకొచ్చి 4 వచ్చి కూర్చున్నారు ఆడ. ఏందో ఏమో. అంతేలే, అది పిచ్చి. ఇదంతా మిలిటరీ ఏరియానా? పోదాం పారి, శ్రీనగర్ పోతానా. సూర్యుడు 6:30కు వచ్చిండు. 6:30 కాలే చెమటలు కక్కుతున్నాయి లోపల. అంత వేడి ఉంది, హ్యూమిడిటీ గట్టిగా దెంగుతుంది. గట్టిగా హ్యూమిడిటీ చాలా ఘోరంగా ఉందిరా. జూన్ జూలైలో అస్సలు రాకండి, తడిసిపోద్ది లోపల. కడ్రా కూడా తడిసిపోద్ది, అట్లా ఉంది ఇక్కడ. అంత వేడి, చెమటలు కక్కుతుంది పిచ్చిగా ఈ వేడికి. దిస్ ఈజ్ జమ్మూ. పొద్దున్నే వాకింగ్ చేయడానికి రెడీ అయిపోయారు. వివేకానంద చౌక్. ఇంత పెద్దగా ఉంది ఆ జమ్మూ. నేను చిన్నగా ఉంటుందేమో అనుకున్నా, మరి చాలా పెద్దగా ఉంది.
సిటీ అది జమ్మూ. ఇలా పొట్టిది పోతుంది, భలే క్యూట్ ఉంది బుజ్జమ్మ. జమ్మూ టు శ్రీనగర్ హైవే. అబ్బో బాగానే ఉంది, 4 వే. ఇప్పుడే స్టార్ట్ అయినా, ఇక పోయే కొద్దీ తెలుస్తుంది ఎన్ని టన్నెళ్ళు ఉన్నాయో, ఎన్ని డైవర్షన్లు ఉన్నాయో, ఎన్ని గోతులు ఉన్నాయో, ఎన్ని లట్కాలు ఉన్నాయో, ఎన్ని టుట్కాలు ఉన్నాయో. ఇక పోదాం మరి. ఎక్కడి నుంచి ఏడికి వచ్చిండ్రా నేను అసలు. కాట్రా 37 కాట్రా లేక్ 723 లదాఖ్ 723. పొట్టిది అది పొట్టిది. $95 $102. జంబూ జూ వెల్కమ్స్. అమర్నాథ్ యాత్రులకి వెల్కమ్ చెప్తుంది జంబూ జూ. ఏదిరా 1,000 2,000 ఉన్నాయి. అస్సలు జూన్ జూలైలో మాత్రం జమ్మూకి నార్త్ సైడ్ మాత్రం అస్సలు రాకండి. చెమటలు గారిపోతాయి, కడ్రారు కూడా తడిసిపోద్ది, అట్లా చెమటలు కడతాయి. 40-45 లిటరల్లీ. నిన్న జమ్మూలో 49 ఉంది, 49 మార్నింగ్ ఈ టైంకి. ఇప్పుడు 35 నడుస్తుంది, 35. అసలు ఇది ఎండాకాలమా వర్షాకాలం అర్థమైతే. సౌత్ సైడ్ మొత్తం వర్షాలు పడి తడిసిపోతా, అంటే ఇటు చెమటలు పడి తడిసిపోతాను. చల్లగా ఉంటుందేమో, హాయి ఉంటుంది, తిరగచ్చు అని నేను ప్లాన్ వేస్తే ఆ ప్లాన్ పెద్దగా గూడిచింది. దిస్ ఇస్ IIT జమ్మూ. మస్తుంది, సూపర్ ఉంది. పక్కనే కాలేజ్, హాస్టల్. IIT జమ్మూ. బట్ ఇంకోటి కూడా ఉంటుంది, ఇదేనా చూసింది, హాస్టల్లో గలీజ్ ఉంటుందని. ఇటు రావాలంటే జనవరి కరెక్ట్. జనవరి అయితేనే చల్లగా ఉంటుంది, జనవరి ఫిబ్రవరి. Hey, look at this. టన్నెల్ ఆగయా. టన్నెల్, ఫస్ట్ టన్నెల్. ఇంకా చాలా ఉన్నాయి టన్నెళ్ళు, ఇది చిన్నదే. నేషనల్ హైవేస్. ఆగమ్మా. థర్డ్ ఆఫ్ ఇండియా వెల్కమ్స్ యూ. ఫస్ట్ టన్నెల్ T1. అటల్ టన్నెల్ అయితే అవసరం ఉంటుంది, పెద్దది, చాలా పెద్దది. అంటుకున్నా పోతున్నాయి బండి. తినలేదు ఇంకేమి. కోతులు చాలా ఉన్నాయి ఇక్కడ. ఇదంతా శివుడిది, ఈ మొత్తం ఈ రాజ్యం అంతా శివుడిదే, అందుకే కోతులు ఉన్నాయి. ఆంజనేయ స్వామి కూడా ఇక్కడే ఉన్నాడు, ఈ పర్వతాలలోనే ఉన్నాడు. వింధ్య పర్వతాల, ఆ పర్వతాల పేరు ఏంటి, ఏదో పర్వతాల పేరు, ఇగో ఇంకోటి అన్న వచ్చింది. T2 టనెల్.
బండి అయితే. ఎందుకు కూడా అంత స్పీడు? వాడు ఆరన్ కొట్టి చంపుతున్నాడు. T3 టన్నెల్. ఓ మొత్తం టన్నెల్లే ఉన్నారా బాబాయ్. వా అస్సం కిరాకున్నాయి మస్తు. మొత్తం టన్నెలేనా ఇది? ఏవా చూసుకున్నావు కదా చిన్న. ఎందుకు కొడుతున్నావు రా ఎర్రి పువ్వులు అంది కొడుక? ఎందుకు కొడుతున్నావు అమ్మ? T4 టన్నెల్, T3 టన్నెల్ పోతున్నా. టట్ గుడ్ బై. T4 టన్నెల్. మొత్తం టన్నెల్లే ఉన్నాయి, మొత్తం టన్నెల్లే ఉన్నాయి. సూపర్. ఎన్ని రోజులు చేసిందో లెక్క, ఈరోజు చేసిందో లెక్క. కొట్టరా కొట్ట. సూపర్ సూపర్ సూపర్. అయిపోయిందా? చిన్నదేనా? మాడిఫైడ్ మారుతి 800 రాఘవ్ ఫ్రెండ్ ఉన్నట్టట. మొత్తం మాడిఫై చేసి పడేసిండ్రా. వచ్చింది బండి, వస్తుంది బండి అయితే. మాడిఫైడ్ మారుతి 800 సూపర్ ఉంది అది. జమ్మూ టు శ్రీనగర్ హైవే వయా బైనిహాల్ వెళ్ళిపోతున్నా. నేను వెళ్ళిపోతున్నా, శ్రీనగర్ వెళ్ళిపోతున్నా. శ్రీనగర్కి రైల్వే ట్రాక్, సింగిల్ ట్రాక్ జమ్మూ నుంచి ఉంటుంది. అస్సం ఉంటుంది, అలా పోతుంటే దాంట్లో అసలు కదా. కానీ ట్రైన్ చాలా రేర్. జమ్మూ నుంచి శ్రీనగర్కి అదొక స్టేషన్ ఉంటుంది బైన్హాల్ అని. అసలు జాన్వర్లో వెళ్తే సూపర్ ఉంటుంది ట్రైను, బుడ్డ ట్రైను. అసలు ఆసం ఉంటుంది ఆ ఫీల్. మొత్తం స్నో పడుతూ ఉంటుంది. కేక కేక అంత కేక. బయట చల్లగా ఉంది బాబాయ్, చల్లగా అంటే చల్లగా ఉంది. ఆ గుజరాత్ నుంచి జమ్మూ దాకా చెమటలు పిండితే చెమటలు కారిపోయాయి. అంత చెమటలు కారినాయి రా, చెమటలు అంత కారినాయి. అసలు ఇక్కడ శ్రీనగర్లో హాయిగా ఉంది, హాయిగా ఉంది కొంచెం అన్న. ఆ శ్రీనగర్లో ఎట్లా వస్తుందో, ఆగితే మాత్రం ఉడకపోస్తుందో. బైక్ మీద పోతాను కాబట్టి ఏం లేదు, కానీ ఆగితే మాత్రం గట్టిగా చెమటలు కారిచేస్తున్నాయి. హైవే మాత్రం అవసరము 4 లైను. అసలు కరువులు ఉన్నాయి కదా, డింగు 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 అని తిప్పుతా పోతున్నా. బాగుంది. ఊటీలో చూసినట్టే ఉందిరా నాకైతే. ఆడేమో చిన్నగా ఉంటాయి, ఇదేమో పెద్దగా ఉన్నాయి, అంతే తేడా. మిగతాదంతా సేమ్ టు సేమ్. కుక్కలు బొచ్చులు మాత్రమే ఎవడు బీకడు, అవి కూడా బీక్కోవు. కబ్బు కొడుతుంది ఇక్కడ.
కన్యాకుమారి నుంచి శ్రీనగర్ దాకా వచ్చా 35 డేస్లో. ఇది కొత్తగా వేసినట్టున్నారు హైవే, సూపర్గా ఉంది. ఏంటి ఇక్కడ ఏదో టోల్ ప్లాజా ఇక్కడ. ఎందుకు టోల్ ప్లాజా? ఇట్రా పాపం బైక్ ఏముందో పంచర్ అయిపోయిందిరా. కేలోడు ఎవరిడు చైన్ హుడ్గా నేషనల్ టన్నెల్ లాగా ఈ పెద్ద టన్నెల్ ఏదేది చెనాని నాస్రి టన్నల్ వే లిమిట్. ఆసమ్ అసలు. డాక్టర్ శ్యామ నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా వెల్కమ్స్ టు యూ డాక్టర్ శ్యామ ప్రసాద్ ముఖర్జీ టన్నల్ షెనాని టన్నల్ వే లిమిటెడ్. లెట్స్ రైడ్ ఇన్ టన్నల్. ఆల్ ద బెస్ట్. లగా 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 లగా. ఏం కనపడతావురా టన్నల్లా? ఏం కనపడదు. అవసరం ఉంది టన్నల్. ఇది అటల్ టన్నల్ లానే ఉంది సేమ్. ఓ ఓ ఓ ఓ ఓ తెచ్చితే పోతాను కదా స్లోగా పోదాం. ఏమని తప్పక సూపర్ టన్నెల్, ఆసమ్ టన్నెల్. ఆసమ్ అసలు కిరాక్ ఉంది, కేక్ ఉంది. జుమ్ 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 అనిపోతుంది. స్పీడ్ లిమిట్ 50 అంతే. అంతకంటే ఎక్కువ రేజ్ చేసామో జుమ్ అంటది. ఉంటుంది బండి అయితే. ఆ సినిమాలలో చూసేదే పెద్ద పెద్ద టన్నెల్ని. ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేస్తున్నా బాబాయ్. వావ్ సూపర్ ఆసమ్ టన్నెల్. ఇది ఎంత పెద్దగా ఉందో. ఏం తీసారు టన్నెల్, కిర్రాకుంది అసలు. వావ్ వెరీ వెరీ నైస్. కానీ వేడుంది, చాలా వేడి ఉంటుందా మరి? కొండ కింద తోమితే వేడి ఉంటుందా? ఎక్కడ వెహికల్ ఆపొద్దట. నో పార్కింగ్ అండ్ బోర్డ్స్ ఉన్నాయి చాలా. నో పార్కింగ్ నో పార్కింగ్, ఓన్లీ డ్రైవ్. యో సూపర్ టన్నెల్. ఇంకెన్ని టన్నెల్ ఉన్నాయో చూద్దాం. ఇది శ్రీనగర్ హైవేకి టన్నెల్ ఉంది. సూపర్ ఉంది, కిరాక్ అంటే కిరాక్ ఉంది. అరే అలాంటిది వస్తే చూడరా నాగుదాం సైడ్కి. ఓ చాలా పెద్ద ఉంది.
రా పోతూనే ఉంది పోతా అంటే మొత్తం చాలా పెద్ద టన్నెల్ ఇది. ఎన్ని కిలోమీటర్స్ ఉందో ఏమో, అవసరం ఉంది ఇదైతే. లాలే అంటున్నాయి బస్సులు అయితే, ఉరుకుతున్నాయి. వావ్, సూపర్ టన్నెల్, అసలు బాగా నచ్చింది, బాగా అంటే బాగా నచ్చింది. కుమ్మంటున్నాయి అసలు టన్నెల్ అయితే, సూపర్ ఉన్నాయి, సూపర్ ఉంది టన్నెల్, ఆసం ఉంది అసలు, కిరాక్ ఉంది నా బండి, కిరాక్ అంటే వీళ్ళు లైట్లు లేకుండా పోతాడు. ఆసం ఉంది టన్నెల్, గుద్దాలు గుద్దాలు ఉన్నది, లైట్ల మీద లైట్లు పోతున్నాయి కానీ సూపర్. జూమ్ 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 అంటున్నాయి. ఓ ఇంకా చాలా ఉంది. ఓహో ఓహో కిరాక్ అసలు. సినిమాల్లో చూసేది తప్ప టన్నల్ని లైవ్లో చూడడం ఇదే ఫస్ట్ టైము. అంటే ఇంతకుముందు లదాఖ్ పోయినా అటల్ చూసా, అటల్ టన్నెల్, బట్ అది ట్యాక్సీలో పోయినా కాబట్టి అంత మజా రాలే, కార్లో వెళ్ళిన. అదే మన బైక్ మీద మనం రైడ్ చేస్తే టన్నల్లో ఉంటుంది మజా, ఆ వేరే ఫీల్ అంతే అది. అయిపోయింది బాబాయ్. ఏది చిన్నై సంథింగ్. అబ్బా వింత ప్రపంచంలోకి వచ్చినట్టుందిరా బాబాయ్. చీకటి ప్రపంచం నుంచి ఒక వింత ప్రపంచంలోకి వచ్చినట్టుంది. సూపర్ ఫీల్. బా ఎంత వేడి ఉంది లోపల, బయట చూడు ఎంత కూల్ ఉందో. కొండ చర్యలు పడకుండా అట్లా సిమెంట్ వేసి అట్లా కడుతున్నారు. అందరికీ అమర్నాథ్ అమర్నాథ్ అమర్నాథే. అమర్నాథ్ యాత్ర, అమర్నాథ్ యాత్ర సంవత్సరంలో ఓన్లీ 52 రోజులు మాత్రమే తీసి ఉంచే ఏకైక పుణ్యక్షేత్రం అమర్నాథ్. ఈశ్వరుడు కొలువుదీరిన క్షేత్రం. అమ్మ హైవే చూడు ఎట్లుందో, సూపర్గా ఉంది హైవే. సన్నజాజు నడుములాగా టింగని ఇట్లా తిరిగింది కొండల కింద. బాబా ఏం బిల్డ్ చేస్తారా ఇది ఫ్లైఓవర్. ఆ కింద వాటర్ చూడు ఎట్లా ఫ్లో అవుతున్నాయో, ఫ్లోయా. అయ్యో అయ్యో అయ్యో, ఇలాంటి అందాలు ఉన్నాయా మన భూమి మీద.
సూపర్ ఉండేది అది. సూపర్ సూపరు. ఇంకా చాలా ఉన్నాయి ముందు ముందు. మన సౌత్ సైడ్ మొత్తం చెట్లతో కప్పి ఉంటే ఇటు మొత్తం మట్టి కొండలు ఇవన్నీ. వర్షం పడిందంటే మొత్తం జారిపోతాయి కిందికి, అన్ని రోడ్లన్నీ మాయమైపోతాయి దెబ్బకే. సేరి ఆరో చాంబా. అంత పైన ఉంటారు అసలు, చలికి చచ్చిపోర్రా పైన. ఆడు చూడు అమ్మ పైన ఉన్నాడు, ఆడు పైన, అంత పైన కొండ పైన. అంత పైకి ఏమన్నా వస్తే ప్రాబ్లం అయితే ఎట్లా పోతారు, ఎట్లా వస్తారు కిందికి? అది ఎక్కాలే దిగాలే. పొట్టోడు కక్కుకుంటున్నాడు ఆరా. కక్కుకోవడం మాత్రం పక్క. బస్సులో ఎవడో ఒకడు కక్కుకుంటాడు, కార్లో అయితే పక్క అందరు కక్కుకుంటారు కార్లో అయితే. ఎందుకంటే ఈ కరువులు తిప్పుతాయి, కడుపును తిప్పుతుంది ఎత్తేయడం వల్ల. డ్రైవింగ్ చేసేటోని కూడా కళ్ళు తిరుగుతాయి. వావ్, చిన్న వాటర్ ఫాల్ వచ్చింది. ఈ కొండ ఎక్కాలి ఇప్పుడు. లదాఖే అనుకుంటే ఈ శ్రీనగర్ రూట్ కూడా సేమ్ లదాఖ్ రాగానే ఉంది. జమ్మూ టు శ్రీనగర్ టన్నెలు చాలా ఉన్నాయి, బిల్ అవుతున్నాయి టన్నెలు కొత్త కొత్తవి. అక్కడ ఒక టన్నెల్ అవుతుంది, ఇప్పుడు టన్నెల్ అవుతుంది. టన్నెల్ నుంచే పోతున్నాం మళ్ళీ. ఇది పాత రోడ్డు, ఇది కొత్త టన్నెల్ వేసారు. మంచి స్పీడ్లో వచ్చి ఇక్కడ స్పీడ్ బ్రేకర్ ఉంటాయి, ఎట్లా గుద్దుకుంటారా, గుద్దుకొని చేస్తే అప్పుడు ఇంకా రోడ్డు పోయిన రోడ్డు పోస్తుంది. ఆటో ఒక టన్నెల్ అవుతుంది, ఇంకొక టన్నెల్ అవుతుంది, ఎట్లా ఆట అయితే. పెట్టిపోయినట్టేనా? ఓకే. ఆడో టన్నెల్ ఉంది, ఈడో టన్నెల్ ఉంది, ఈడో టన్నెల్ ఉంది. ఇదన్నా ఓకే. ఆ లదాఖ్ రోడ్లు అయితే మరి లదాఖ్ రోడ్డు సూపర్ ఉంటాయి అసలు. నువ్వు ఆ కళ్ళు చూస్తే కళ్ళు చెదిరిపోతాయి లదాఖ్ రోడ్లు చూస్తే. నువ్వు ఏంద్రా ఈ టన్నెళ్ళు, ఎవర్రా ఇట్లా చేసింది అసలు? గుర్ర గుర్రాన్ని ఊడబోతుంది అసలు. లోపల వేడి ఉంది కానీ బయట చల్లగా ఉంది. ఎవరు లేడు, ఒక్కనే పోతున్నా. టన్నెల్లో కూడా ఎవరు లేడు రా, ఒక్కటే జీవితం, సోలో ట్రావెలర్. దిస్ ఈజ్ మై జర్నీ, ఎస్ఏ జర్నీ. సబ్స్క్రైబ్ చేసుకోండి.
వావ్, ఏదో వింత ప్రపంచంలోకి పోతున్నట్టుంది. నేనైతే ఎవరు లేడు. ఓ రారి అరే ఎవర్రా, అరే ఎవరు లేరు, అరే ఇప్పుడు వచ్చిండు. కష్టం ఉంది చాలా. టన్నెల్ ఎక్స్పీరియన్స్ మాత్రం సూపర్ ఉంది నాకు. చాలా అంటే చాలా బాగుంది. అది దా మ్యాటర్. ఇది పాత రోడ్డు, అది కొత్త రోడ్డు. టన్నల్ టన్నల్ టన్నల్. అసలు ఇంత దూరం ఎలా రాగలిగా నేను అసలు. అది బైక్ వేసుకొని కాశ్మీర్ టు కన్యాకుమారి ఆగాయమే. అసలు ఆ హైవే చూడండి ఎలా బిల్డ్ చేస్తున్నారో, సూపర్గా అసలు. కాశ్మీర్ కన్యాకుమారి హైవేనా అది? 4-వే లైన్ కింద ఎక్కడో ఉంది రివరు. అంత పెద్ద బేస్మెంట్స్, అంత పెద్ద ఫ్లైఓవర్లు వేస్తున్నారు. అది చూడ ఎట్లున్నాయో, కిరాక్ అంటే కిరాక్ అసలు. ఇంత పెద్ద లైన్, బాబా బాబా. बैन हाल आ गया. మనం పోయినప్పుడల్లా ఏడో కూడా స్పెషల్ వస్తున్నాడే ఉన్నాడే. ఆగుతాయి ఇట్లా ఆగుతాయి ఇక. ఓహో, ఫుల్గా ఆగినాయి ఇక. పోయమ్మ ఇంకా దూరం ఆయన కదా. ఇదేనా అంటే పోతాను కొంచెం. కథం బ్రేక్ ఇచ్చారంటే ఇట్లా పొడుగ్గా ఆగుతాయి. 1-2 గంటలు ఆగాల్సిందే, తప్పదు ఇక. ఇది బైనహాల్ టన్నెల్, బైనహాల్ టు శ్రీనగర్ టన్నెల్. ఈజీగా ఒక 40 కిలోమీటర్లు ఎంతో ఉన్నట్టుంది. ఎవ్వరు లేడు, ఒక్కడనే కొడతాన్నా. డిచ్చుకు అనుకుంటా. కొయ్యినీయే. ఇది 1-వే, అటో 1-వే ఉంది, మధ్యలో వేసిర్రు. అసలు ఇవాళ జర్నీ మాత్రం క్యాక్ ఉంది. శ్రీనగర్, జమ్మూ టు శ్రీనగర్. ఆ సౌండ్ చూడట్లు వచ్చిందో. ఎయిరా ఇది, ఇల్లు ఎయిర్ బయటికి పోవడానికి టర్బైన్ లాగా పెట్టారు. అంటుంది అసలు, అంటుంది. ఏయ్, ఈ సౌండ్ ఏది బే? అబ్బా సూపర్ కేక. కొడదామా స్పీడ్గా? Let's do it, man. This is a very awesome ride. कोई नहीं है, एक भी नहीं है, मेरी एक ही जो इधर. Awesome ride from Jammu to Srinagar. Yeah. సూపర్ అంటే సూపర్ రైడ్ ఇది అసలు.
కన్యాకుమారి టు కాశ్మీర్ వచ్చేసా. మన అమర్నాథ్ యాత్ర ఫుల్ డీటెయిల్స్ మీకు ఫర్దర్ వీడియోస్లో వస్తూ ఉంటాయి. లెట్స్ చూడండి. ట్యాక్సీలలో బస్సులలో పోతే ఈ మజా రాదు. అదే ఈ బైక్ వేసుకొని పోతా ఉంటే సామి ఉంటుందిరా. మజా అంటే మజా వస్తుంది. కిరాక్ అంటే కిరాక్ ఉంది. అసలు అవసరం ఉంది ఇది. జమ్మూ టు శ్రీనగర్ టన్నెల్లో ఆగినదు. పోలీసు వాడు ఆపి మొత్తం ఫోను చెక్ చేసిండు. ఏం దిగినావు అని మొత్తం చూసిండు. ఏం దొరకలేదు. ఫోన్లో దిగలే, గోప్రోలో తీసిన. గోప్రో చెక్ చేయలే. వా సూపర్ ఉంది ఇది. అయితే అవసరం అంటే అవసరం ఉంది ఇది. శ్రీనగర్లో అడుగెట్టా. సిఆర్డిఎఫ్ అయితే ఎడబడతాడు ఉన్నారు సేఫ్టీకి. లాస్ట్ 10 days నుంచి కొంచెం తేడా ఉందట ఇక్కడ. మొత్తం ఇస్లామిక్ భాషలో ఉన్నాయి. శ్రీనగర్, గుల్మార్గ్. పొలాలు మాత్రం సూపర్ ఉన్నాయి. నాకు ఇల్లు బాగా నచ్చినాయి. ఇక్కడ దేనన్నా గెలికి ఈయనే ఉంటా. శ్రీనగర్ ఆ గయా. జమ్మూ టు శ్రీనగర్. ఇంత దూరం ఎలా వచ్చాను, ఎక్కడికి వెళ్తున్నాను ఏంటో ఏమో. అసలు వెళ్ళిపోతున్నా అట్లా వాడి. నాకైతే నేను పాకిస్తాన్లో తిరిగినట్టే నాకైతే ఉంది. అట్లనే ఉంది ఏరియా అంతా. శ్రీనగర్ ఆగయా. శ్రీనగర్. దిస్ ఈజ్ శ్రీనగర్. జమ్మూ కాశ్మీర్ శ్రీనగర్. కానీ వేడి పిచ్చి కొడుతుంది వేడి. ఈ వైపు సూపర్ ఉంది అసలు. ఆ క్లౌడ్స్ చూడండి ఎలా ఉన్నాయో. ఈ శ్రీనగర్ లోకల్ తిరుగుతున్నా. అరే నేనేంది ఎక్కడ హైదరాబాద్ ఉండి ఎక్కడికి వచ్చి తిరుగుతున్నారా నేను అసలు. శ్రీనగర్లో తిరుగుతున్నా. శ్రీనగర్లో కాశ్మీరీ శ్రీనగర్లో తిరుగుతున్నా. ఇదేనా అది స్టేడియం? ఓకే, శ్రీనగర్ స్టేడియం. సూపర్ ఉంది. నేను శ్రీనగర్లో తిరుగుతున్నారా? శ్రీనగర్లో దిస్ ఈజ్ నాట్ ఏ జోక్. ఎక్కడో తిరిగి ఎక్కడో ఉండి శ్రీనగర్లో తిరుగుతున్నా. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడ తిరుగుతున్నా. బాగుంది స్టేడియం. చిల్డ్రన్స్ పార్క్. ఆ క్లౌడ్స్ మాత్రం అవసరం ఉన్నాయి. శ్రీనగర్ మొత్తం జల్లెడ పడతాను. ఎక్కడెక్కడో తిరుగుతాను నేనైతే. దేవుడా, మస్తు రైటు.
అంటే 2 ఇటు సోమనాథ్ ద్వార్. థ్యాంక్స్ ఫర్ విజిట్. అయిపోయిందా? ఏమో క్లాక్ టవర్ ఏదో తెలియదు కానీ యాత్రి నివాస్ ఇదేనా? క్లోజ్ చేసి ఉంది.